ఆయన జీవించినప్పుడు గుడ్డివారికి కాళ్ళిచ్చారు. మనం ఎంతో పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఆయన అందరూ చూస్తూ ఉండగానే పరలోకానికి ఆరోహణమే వెళ్ళారు. ఒక మనిషి పాపాలు తీయాలంటే యేసుక్రీస్తు ఒక్కడే సమర్థుడండి. ఆ పాపము పోవాలి అంటే నువ్వు యేసుని భూమి మీద ఉన్నంతకాలం యేసు ప్రభుని నమ్ముకోవాలి. ఆయన ప్రేమను నీవు తెలుసుకున్నావా? అద్వితీయ సత్యదేవుడు సర్వశక్తిమంతుడు, సర్వలోక రక్షణ కొరకై మానవుడయ్యాడు. మనమందరం కూడా క్షేమంగా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు కూడా భూమి మీదకి వచ్చి నిన్ను నన్ను కూడా రక్షించడానికి వచ్చి ఉన్నారు. ప్రియులారా, ఆ ప్రభువైన యేసుక్రీస్తు మనం పాపం పోవటకు ఒక్కడ తక్కువ 40 దెబ్బలు తిన్నారు. తిని మన కొరకు రక్తము కాచి దేవుడు సమాధిలో నుంచి 3వ రోజున మృత్యుంజయుడిగా లేచి సజీవుగా మన అందరి కొరకు కూడా ఆయన అనుగ్రహించున్నారు. అందుకే మీరందరూ కూడా మీ పాపము పోవాలి అంటే యేసు ప్రభుని నమ్ముకోవాలి. మీ పాపము పోవాలి అంటే యేసు ప్రభుని నమ్ముకుంటేనే ఆయన అమూల్యమైన రక్తం, యేసు రక్తం, ఆయన రక్తం ద్వారా మన పాపాలన్నీ కూడా పోతాయి. అందుకే ప్రియులారా, మీరందరూ కూడా ప్రభువును నమ్ముకోవాలి. ఎందుకు ఈ భూమి మీదకి వస్తామంటే ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా ప్రియులారా? దేవుని దగ్గర నుంచి వచ్చింది. నేను ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేయాలో తెలుసా? మన ప్రభువైన యేసు క్రీస్తుని భూమి మీద ఉండగానే మనం అందరం యేసుని అంగీకరిస్తేనే మనకి పరలోకం దట్టిది, మన పాపము పోతది, భూమి మీద క్షేమం కలిగి ఉంటాం. అంతగా ప్రభువైన యేసు క్రీస్తుని మీరు ప్రతి ఒక్కరు కూడా అంగీకరించాలి. ఎవరు ప్రభుని నమ్మి రక్షణ పొందితే మీ మీదున్న శిక్ష అంతా కూడా పోతుంది, మీ మీదున్న పాపం అంతా కూడా పోతుంది, నరకం తప్పుతుంది, మనం అందరం కూడా క్షేమంగా ఉంటాం. కానీ అయ్యా, ఒక మాట, మేము పాపాలు పోతాకు ఇదిగో కారణం, ఇదిగో మేము ఎన్నో పుణ్య కార్యాలు చేస్తున్నాం, ఎన్నో మంచి కార్యాలు చేస్తున్నాం, ఎన్నో దాన ధర్మాలు చేస్తున్నాం. నిజమే చేస్తున్నారు. ఈ గ్రామంలో ఎంతో మీ కుటుంబాలు మంచి అని అందరూ కూడా చెప్పుకుంటారు మన కుటుంబం. కానీ ఎన్ని దాన ధర్మాలు చేసినా పాపం మాత్రం పోదు. ఆ పాపం మనల్ని విడవదు. ఆ పాపమే మనల్ని ప్రాణం తీసేస్తుంది. అందుకు ఆ పాపము పోవాలి అంటే నువ్వు యేసుని భూమి మీద ఉన్నంతకాలం యేసు ప్రభుని నమ్ముకోవాలి. నమ్ముకుంటేనే మనకు క్షమాపణ దొరుకుతుంది. నమ్ముకుంటేనే మనం మంచి ప్రయోజనం అవుతాం. అంతగా ప్రభు అయిన యేసు క్రీస్తుని మనం అందరం కూడా అంగీకరించాలి. అంతే ప్రభు అంటున్నాడు, సమస్తమైన జనులారా మీరు నా వద్దకు రండి అంటున్నాడు. ఎందుకు? మనశ్శాంతి లేదు, సమాధానం లేదు, ఆరోగ్యం లేదు, ఎన్నో సుఖమతలం అయిపోతున్నాం. అన్నిటికీ మాదిరి యేసు ప్రభువే. ఆ ప్రభు నిన్ను పిలుస్తున్నారు కాబట్టి మీరు ఎక్కడ సన్నిధులు ఉంటాయి అక్కడికి మీరు వెళ్ళి ఇంకా వాక్యాలు తెలుసుకుని ఆ ప్రభుని అంగీకరించినప్పుడు ప్రభు మిమ్మలను అద్భుతంగా మారుస్తారు. పాపాత్ములమైన మన కొరకు ఆ సిలువలో ప్రభువు మరణించి, పాపాత్ములమైన మన కొరకు ఆ సిలువలో ప్రభువు మరణించి, అందరికీ ప్రభువు రక్షకుడు, లోకము ఆకాశము మారిన ఒక భక్తుడు అన్నాడు, లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుషులు అన్నాడు. కనుక దేవుడు లోకాన్ని ప్రేమించాడంటే లోకమున్న మనుషులను ప్రేమించాడు. ఏంటి మనుషులను ఎందుకు ప్రేమించారంటే బైబిల్ గ్రంథం చెప్తుంది, మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమ పొందలేకపోతున్నారు. మనుషులు పాపము ద్వారా నిత్య నాశనానికి, నిత్య నరకములోకి, పాతాళంలోకి వెళ్ళిపోతున్నారు. కనుక మానవుడు పాతాళంలోకి, నిత్య నాశనంలోకి వెళ్లకుండా మానవుడు పరలోకము అనగా దేవుడుండే చోటు, ఆ పరంధామంలోకి, ఆ స్వర్గంలోకి వెళ్ళాలని దేవుడు సంకల్పించి మానవుని యొక్క పాప పరిహారం చేయడం కొరకు,
మానవుని యొక్క పాపాల నుండి విడిపించడం కొరకు ఆయన తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించారు. ఆయన స్త్రీ యందు పుట్టాడు, కన్య మరియకు పుట్టాడు, 33 సంవత్సరాలు జీవించారు, కుంటివారికి కాళ్ళు ఇచ్చారు, గుడ్డివారికి కళ్ళు ఇచ్చారు, చనిపోయిన వారిని తిరిగి లేపారు. ప్రియురా, ఆయన మరణము ద్వారా, యేసుక్రీస్తు యొక్క శిలువ మరణము ద్వారా మానవుని యొక్క పాపాలకి విమోచన, విడుదల కలుగ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ కలుగదు గనుక మానవుని యొక్క పాపాల కొరకు ఆ దేవుడే తన కుమారుని యేసుని ఈ లోకానికి పంపించి ఆ కుమారుని యొక్క రక్తము ద్వారా మానవుని పాపాలకు విడుదల, విమోచన కలుగ చేస్తూ ఉన్నారు. గనుక యేసు ప్రభువారు ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన సమాధిని గెలిచి తిరిగి లేచారు. ఆయన అందరూ చూస్తూ ఉండగానే పరలోకానికి ఆరోహణమే వెళ్ళారు. ప్రియదేశీ మిత్రులారా గమనించండి, ఎవరైతే ఆ యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, అలాగే విశ్వాసం ఉంచిన వారు నశింపక, అనగా వారి ఆత్మ పాతాళములోకి, అగ్నిలోకి వెళ్ళదు, వారి ఆత్మ నిత్య జీవములోకి అనగా పరలోకానికి వెళుతుంది. ఎప్పుడు అంటే యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు. అందుకనే బైబిల్ అలా చెప్పింది, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. కనుక పిల్లల మానవుని యొక్క పాపాలు పోవాలంటే, మానవుడు పరలోకం చేరాలంటే, మానవుడు నిత్యత్వంలోకి వెళ్ళాలంటే, మానవుడు స్వర్గానికి వెళ్ళాలంటే యేసు ప్రభు మార్గమై ఉన్నారు, యేసు ప్రభు వారు జీవమై ఉన్నారు, యేసు ప్రభువే నిత్యత్వంలోకి తీసుకువెళ్ళేవారై ఉన్నారు. కనుక ఈ ఉదయకాల సమయంలో అటువంటి యేసు ప్రభువుని మీ సొంత రక్షకునిగా అంగీకరించండి. పాపము నుండి విడుదల పొంది పరలోక రాజ్యానికి వారసులు కండి. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించును గాక. లసిన వారికి నెమ్మది, జీవము లేని వారికి జీవం, నాశనమునకు దోచెడి వారికి, నాశనమునకు దోచెడి వారికి. 25 సంవత్సరాల క్రితము కల్వరి శిలువలో మానవాళ్ళందరి యొక్క పాపాల కొరకై ఆయన రక్తం చిందించి చనిపోయి మరలా 3వ దినాన తిరిగి లేచినటువంటి దేవునిగా మనందరికి కూడా కనబడతా ఉన్నారు. అయితే యేసు ప్రభువు ఎందుకు వచ్చారు ఈ భూమి మీదకి రండి? ఒకసారి మీరు ఆలోచన చేసినట్లయితే బైబిల్ సెలవిస్తా ఉంది, ఆయన పాపులను రక్షించడానికి భూమి మీదకి వచ్చారు. ఈ దినాన్న తల్లి గర్భంలో జన్మించిన ప్రతి మనుషుడు కూడా పాపము అనేటువంటి ఒక భయంకరమైనటువంటి ఆ పాపం చేత పీడించబడతా ఉన్నారు. అయితే ఆ పాపం ప్రియులారా మనుషుని దినదినము కూడా మనశ్శాంతి లేకుండా చేస్తా ఉంది. అదే పాపం ఒక దినాన్ని చనిపోయిన తర్వాత నిత్య నాశనానికి తీసుకెళ్లిపోతా ఉంది. కారణం ఏంటంటే బైబిల్ చెప్తా ఉంది కదా, పాపం వలన వచ్చేటువంటి జీతము మరణము. ఈ దినాన ఉదయం నుంచి సాయంకాలం వరకు కష్టపడితే ఒక జీతం ఉంది, నెలంతా ఉద్యోగం చేస్తే ఒక జీతం ఉంది. అలాగే మనుషుడు జన్మతోనే పాపిగా పుడుతున్నాడు, అనగా ఆ పాపముల ద్వారా బ్రతికి దినాలన్నింటిలోనూ కూడా పాపం చేస్తూ చనిపోయిన తర్వాత అదే పాపము ఆ మనుషుని పాతాళంలోనికి, నిత్య నాశనంలోనికి, నరకంలోనికి తీసుకెళ్లిపోతుంది. అయితే పిల్లలు దేవుడండి మనుషులందరినీ కూడా ఆయన ఎంతగానో ప్రేమిస్తా ఉన్నాడు. ఈ దినమందు కూడా ఈ గ్రామ ప్రజలందరినీ కూడా దేవుడు ప్రేమించాడు కనుక ఆయన సువార్త మంచి మాటల్ని మీకు అందరికీ తెలియపరుస్తున్నాడు. అయితే అటువంటి ప్రేమించినటువంటి దేవుడు ఏ మనుషుడు కూడా ఆ భయంకరమైనటువంటి పాపము ద్వారా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేక ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని భూమి మీదకు పంపించారు. అందుకేనండి యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి నేను ఆ పాపముల కొరకై కల్వరి శిలువలో ఆయన రక్తాన్ని కార్చారు. కారణం ఏంటని ఆలోచన చేసినట్లయితే ఈ దినాన్న పాపం పోవాలి అని అంటే మనుషుడు అనేక ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. తనలో ఉన్న పాపం పోగొట్టుకోవడానికి, పుణ్యం చేసుకోవడానికి, స్వర్గానికి చేరడానికి మనుషుడు అనేక ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. ఈ దినాన్న అనేకమైన భక్తి మార్గాల్లో ముందుకు వెళ్తున్నాడు. ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినప్పటికి కూడా పాపం పోయిందనేటువంటి రుజువు ఏ మనుషునికి కూడా దొరకట్లేదండి. కారణం ఏంటని ఆలోచన చేసినట్లయితే బైబిల్ చెప్తా ఉంది, మనుషుల్లో ఉన్న పాపం పోవాలంటే రక్తం చిందించబడాలి. అయితే మన కొరకు రక్తం చిందించేవారు ఎవరున్నారు? ప్రాణం పెట్టేవారు ఎవరున్నారండి? ఎవరు లేరండి. అయితే యేసు ప్రభువు ఒక్కరే చరిత్రలో మనుషులందరి యొక్క పాపాల కొరకై ఆయనకు విలువైనటువంటి పరిశుద్ధమైన రక్తాన్ని చిందించారు. ఇది నాకు మీకు చెప్తున్న శుభవార్త ఏంటంటే యేసు రక్తము ప్రతి పాపం నుంచి మనను పరిశుద్ధినిగా చేయగలదు. ఈ లోకంలో ఎంత ఘోర పాపంలో మనం ఉన్నప్పటికీ కూడా మనల్ని విడిపించగలిగింది, మనల్ని క్షమించగలిగింది యేసు ప్రభు వారి యొక్క రక్తం మాత్రమే. ఆయన రక్తం ఇంకా సిద్ధంగా ఉందని అంటున్నారు.
ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి. పిల్లల దినాన్ని ఒకవేళ అయ్యా నేను కూడా నాలో కూడా పాపం ఉందండి, నేను కూడా పరలోకం చేరాలి, నేను కూడా ఆ పాపాన్ని పోగొట్టుకోవాలి అని ఒకవేళ మీకు ఆలోచించినట్లయితే ఇప్పుడే నేడే యేసు వద్దకు రండి. ఎలా ఏం చేయాలండి ఆ పాపం పోవాలంటే అని ఒకవేళ మీరు అడిగినట్లయితే బైబిల్ చెప్తా ఉంది, యేసుక్రీస్తు ప్రభువారిని మీ నోటితో ఒప్పుకొని మీ హృదయమందు ఆయన విశ్వాసం ఉంచినట్లయితే నేడే మీ జన్మ కర్మ పాపాన్ని యేసు ప్రభువారు క్షమించడానికి ఇష్టపడతా ఉన్నారు. ఎప్పుడైతే మనుషుల్లో ఉన్న పాపం క్షమించబడుతుందో తద్వారా మనశ్శాంతి దొరుకుతుంది, సమాధానంగా ఈ భూమి మీద బ్రతకగలము. అంతకంటే ప్రాముఖ్యంగా పిల్లరా, ఈ లోక ప్రయాణాన్ని ముగించిన తర్వాత మనుషుడు చేరాలను ఆశపడుతున్నటువంటి స్వర్గానికి, పరలోకానికి, నిత్య జీవానికి పాపము లేనట్లయితే మనము నిశ్చయంగా చేరగలము. గనుక ఈ మాటలు ఎవరు కూడా నిర్లక్ష్యపరచొద్దు. ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. దీపం ఉండగానే ఇల్లు చెక్క పెట్టుకున్న సామెత ఉంది కనుక ఈ లోకంలో ప్రాణం ఉండగానే ప్రభువును తెలుసుకుందాం. ఆయన ఇచ్చేటువంటి గొప్ప రక్షణ, ఉచిత పాప క్షమాపణని మనందరూ కూడా పొందుకుందాం. అట్టి కృప దేవుడు మీ ప్రాంత ప్రజలందరికీ కూడా అనుగ్రహించును గాక.